ఒక చెట్టుగా వచ్చిన తర్వాత దాని కాయలు దంచిన తర్వాత దాని యొక్క నూనె వస్తుంది. అది కోసిన తర్వాత కిరుములుగా ఉపయోగపడుతుంది. అది కోసిన తర్వాత మందిరము తలుపుల కింద ఉపయోగపడుతుంది. చూసారా, ఒక ఒలివ చెట్టు చూపిస్తూ ఒక ఆత్మీయ పాఠం నేర్పుతుంది. మరి నువ్వు ఎలా వాడబడుతున్నావు, నేను ఎలా వాడబడుతున్నాను, మనందరం ఎలా వాడబడుతున్నాం గుర్తుంచుకోండి. వాడబడకపోతే నష్టం. నేను అన్ని విధాలుగా పెంచి పోషిస్తుంది, సంరక్షించింది దేవుని మందిరము కోసం, దేవుడి కోసం బ్రతుకుతామని ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు. చూసారా, ఒలివ చెట్టు ఈ రోజు నేర్పుతున్న పాఠం. దాని యొక్క గొప్పతనం చూడండి. అది దేవుని మస్తుగా చదువుకున్నాం కదండి. దేవుని వలను మానవులను అని ఎవరిని సంతోషపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. నా పుట్టుక ద్వారాగా మానవులైన వారిని కూడా సంతోషపరచాలి. నా జీవితం ఎలా తెలుసా, ఇటు దేవునికి ఇటు మానవునికి ఉపయోగకరంగా ఉన్నాడు. నా రాజుగా వద్దు నన్ను అని చెప్పుకుంటూ ఇలా ఎలా వాడబోతారు. జీవితంలో పుట్టిన కానించి చచ్చిపోయిన తర్వాత కూడా ఒక చెట్టు ఎలా వాడబడుతుంది, ఆ చెట్టు ద్వారాగా నీవు నేను మన అందరూ కూడా ఎలా వాడబడుతున్నాం.